Hi everyone, welcome to Career Big Study Circle. Today we are going to discuss నేషనల్ అపాయింట్మెంట్స్. మనం బిఫోర్ వీడియోస్లో నేషనల్ అపాయింట్మెంట్స్ గురించి ఫస్ట్ 9 డిస్కస్ చేసుకున్నాం. ఇక ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా మనకి ఖచ్చితంగా బిట్ వచ్చే టాపిక్ ఇది. మనం ఈరోజు కంప్లీట్గా 2023లో జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు జరిగిన అపాయింట్మెంట్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ 9th వన్ చూడండి. మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎవరంటే జనార్దన్ ప్రసాద్. మనకి బిఫోర్ వీడియోలో ఈ పాయింట్ చెప్పడం జరిగింది. ఎవరు అంటే సింపుల్గా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జనార్దన్ ప్రసాద్. తర్వాత సర్వేర్ జనరల్ ఆఫ్ ఇండియా హితీష్ కుమార్ ఎస్ మక్వారీ. మీకు చాలా ఇంపార్టెంట్ అండి మక్వాల్. మీకు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఈ నేషనల్ అపాయింట్స్ మీద పెట్టేస్తుంది కాబట్టి చూడండి, హితేష్ కుమార్ ఎస్ మక్వన్నా అనే వాళ్ళు సర్వేర్ జనరల్ ఆఫ్ ఇండియా. తర్వాత సిబిఐ డైరెక్టర్ అండి. మనకి ఇది చాలాసార్లు ఎస్ఎస్లో వచ్చిన క్వశ్చన్ అండి. సిబిఐ డైరెక్టర్ ఎవరంటే డీజీపీ ప్రవీణ్ సూద్ అండి. తర్వాత సిబిఐ స్పెషల్ డైరెక్టర్ ఎవరంటే అజయ్ భట్నాగర్ అనే వాళ్ళు సిబిఐ స్పెషల్ డైరెక్టర్ అండి. తర్వాత సిబిఐ జాయింట్ డైరెక్టర్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ మధుకర్ పవార్. మీకు ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు చూడండి. సిబిఐ డైరెక్టర్ ఒకరు, అతను ఎవరంటే సిబిఐ డైరెక్టరు డీజీపీ ప్రవీణ్ సూద్. సిబిఐ స్పెషల్ డైరెక్టర్ ఎవరంటే అజయ్ భట్నాగర్. సిబిఐ జాయింట్ డైరెక్టర్ ఎవరంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ మధుకర్ పవార్. తర్వాత చీఫ్ ఆఫ్ రా, మనకి ఈ నేషనల్ వింగ్స్లో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటంటే రా అండి. మనకి సెక్యూరిటీ పరంగా చూసినట్లయితే వన్ ఆఫ్ ద మేజర్ రోల్ పోషిస్తుందండి. ఈ చీఫ్ ఆఫ్ రా ఎవరంటే రవి సిన్హా చీఫ్ ఆఫ్ రా. తర్వాత డైరెక్టర్ ఆఫ్ ఈడీ ఎవరంటే రాహుల్ నవీన్. తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, మనకి ఆర్పిఎఫ్ అని చెప్తారండి. ఆర్పిఎఫ్ రీసెంట్గా మనకి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వడం జరిగిందండి. 2250 పోస్టులు. మనకి ఈ ఎవరైతే ఆర్పిఎఫ్ రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ బిట్ కూడా చూడండి. మనోజ్ యాదవ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎవరంటే మనోజ్ యాదవ్ అండి. తర్వాత మనకి 17th క్వశ్చన్ చూసినట్లయితే 28th డైరెక్టర్ జనరల్ ఆఫ్ బార్డర్ ఆఫ్ రోడ్స్ ఆర్గనైజేషన్. సింపుల్గా దీన్ని ఏమంటామంటే బీఆర్ఓ అంటారండి. బీఆర్ఓ మనకి బీఆర్ఓ అంటే ఏంటంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అండి. ప్రజెంట్ 28th డైరెక్టర్ జనరల్ ఆఫ్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఎవరంటే రఘు శ్రీనివాసన్ బీఆర్ఓ డైరెక్టర్ అండి. అతని నెంబర్ కూడా ఇంపార్టెంట్ అండి, 28th. తర్వాత ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పిఐబి అండి. పిఐబి అంటే మనకి ప్రెస్కి సంబంధించి వస్తుందండి, మనీష్ దేశాయ్. ఓకేనా, ప్రిన్సిపల్ డైరెక్టరీ జనరల్ ఆఫ్ పిఐబి సింపుల్గా మనీష్ దేశాయ్ అండి. తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పిఐబి అండి రాజేష్ మల్హోత్రి. మీకు క్లియర్గా ఇక్కడ చూసినట్లయితే రాజేష్ మల్హోత్రి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పిఐబి. తర్వాత చైర్మన్ ఆఫ్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియన్ బోర్డ్, మనకి ఎవరంటే ఎన్ శాంతకుమార్. ఓకేనా, చైర్మన్ ఆఫ్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా బోర్డ్. తర్వాత చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్ అండి. మనకి ఈ నీతి ఆయోగ్ అనేది మనకి ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేస్తూ వచ్చిందే మనకి ఈ నీతి ఆయోగ్ అండి. ప్రజెంట్ నీతి ఆయోగ్ సిఇఓ ఎవరంటే బివిఆర్ సుబ్రహ్మణ్యం. తర్వాత ప్రిన్సిపల్ డీజీ ఆఫ్ ఆకాశవాణి, మనకి ఆకాశవాణి డీజీ ఎవరంటే డాక్టర్ వసుధా గుప్తా ప్రిన్సిపల్ డీజీ ఆఫ్ ఆకాశవాణి అండి. తర్వాత సెక్రటరీ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, మనకి టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఉంటుందండి. వాటికి ఎవరంటే నీరజ్ మిట్టల్. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనకి ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్లు అండి, ఎగ్జామ్స్లో మనకి అడుగుతున్న క్వశ్చన్లు. ఎందుకంటే ఇది జనవరి నుండి డిసెంబర్ వరకు కాబట్టి ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ రిపీట్ అయ్యాయండి. తర్వాత చైర్మన్ ఆఫ్ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎవరంటే అరుణ్ సిన్హా. తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ,
మనకి ఎన్టీఏ అంటారండి. అంటే ఇది ఒక మనకి యూజీసీ నట్టు ఇలాంటి ఎగ్జామ్స్ని కండక్ట్ చేసే ఒక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండి. దీనికి డైరెక్టర్ జనరల్ ఎవరంటే సుబోధ్ కుమార్ సింగ్ అండి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎవరంటే సుబోధ్ కుమార్ సింగ్. తర్వాత చైర్మన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ అండి. చైర్మన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఎవరంటే డాక్టర్ అజిత్ కుమార్ మోహనెట్టా. ఎవరంటే డాక్టర్ అజిత్ కుమార్ మోహనెట్టి. తర్వాత చైర్మన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటర్ బాడీ అండి, రెగ్యులేటర్ బోర్డ్. మీకు చైర్మన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఎవరంటే డాక్టర్ అజిత్ కుమార్, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. చైర్మన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బాడీ ఆఫ్ బోర్డ్ ఎవరంటే దినేష్ కుమార్ శుక్లా. ఎవరంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, దినేష్ కుమార్ శుక్లా అండి. తర్వాత చైర్మన్ ఆఫ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అండి. చైర్మన్ ఆఫ్ ది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎవరంటే జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, గ్రీన్ ట్రిబ్యునల్. తర్వాత చైర్మన్ ఆఫ్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. సింపుల్గా దీన్ని ఏమంటారంటే పిఎఫ్ఆర్డిఏ అంటారండి. చైర్మన్ ఆఫ్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఎవరంటే దీపక్ మోహనెట్టా. తర్వాత సిఇఓ ఆఫ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, అంటే మనకి ఆధార్ కార్డు అండి. యుఐడిఏ ఉంటుంది కదండి. యుఐడిఏ ఫుల్ ఫామ్ ఏంటంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ప్రెజెంట్ సిఇఓ ఎవరంటే అమిత్ అగర్వాల్ అండి. తర్వాత డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే డాక్టర్ రాజేష్ సింగ్ రఘువంశన్ అండి. చీఫ్ సెక్రటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎవరంటే అతుల్ ధూలి. నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ జార్ఖండ్ ఎవరంటే మనకి లాల్ బిట్కుంగా కిటాంగో పేరు వచ్చిందండి.